దేవి ఇద్దరు పెళ్ళైన వాళ్లే. ఇద్దరికి సంసారము పిల్లలు ఉన్నారు. తెలిసి తెలిసి తప్పు చేస్తున్నారు. ఆలస్యంగానైనా అది వెలుగులోకి వచ్చింది. మరి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? సమాజ కట్టుబాట్లకు తలొగ్గారా, తెగించారా? సోములు ఇంటికి వచ్చేసరికి ఆమె ఏడుస్తూ ఉంది. ఏంటి, తల్లి కాబోతున్న దానివి సంతోషంగా ఉండాల్సింది పోయి ఏడుస్తున్నావేంటి? ఓ, నాకెలా తెలిసిందనా? మీ నాన్నకు చెప్పావట కదా. ఆయన నాకు ఫోన్ చేసి చెప్పాళ్లే, మళ్ళీ మనకు మగపిల్లాడే పుడతాడని సిద్ధాంతి గారు చెప్పారు. నువ్వేం బాధపడకు అంటూ ఆమెను మాటల్లోకి దించబోయాడు. ఛీ, అవతలికి పో, నన్ను అసలు ముట్టుకోకు. నువ్వు లాడ్జీనట్టు తిరగడం నాకు తెలియదనుకుంటున్నావా? నేను కళ్ళారా చూశాను అంటూ నిలదీసింది. గుట్టు రట్టవడంతో సోములు ప్లేట్ మార్చాడు. నువ్వెలాగూ సుఖపెట్టావు, నన్ను సుఖపడినివ్వకపోతే ఎలా? ఇలాగైతే నీ ఇష్టం, రేపే మీ పుట్టింటికి వెళ్ళిపో. ఇదిగో ఛార్జీలకు డబ్బులు అంటూ తన దారిని తాను నిద్రపోయాడు. ఆమెకు ఆ రాత్రి ఆలోచనల జాగారం. ఈ విషయం తన వాళ్లకు చెబితే భర్త విడాకులు ఇవ్వడం ఖాయమనుకుంది. అదే జరిగితే తన పిల్లలు తాను దిక్కులేని వాళ్లమవుతామని భావించింది. భవిష్యత్తుకు భయపడింది. కొన్నాళ్లు ఓపిక పడితే అతనికి ఆమెపై మోజు తీరి తన కాపురాన్ని తాను చక్కదిద్దుకోవచ్చు అనుకుంది. ఈ విషయాన్ని తనలో తానే దాచుకుంటూ నిద్రలోకి జారుకుంది. ఈయన కుమార్ వ్యవసాయం చేసేవాడు. తోటి వాళ్లకు చేతనైనంత సాయం చేయడం అలవాటు. నలుగురితో కలిసిమెలిసి వ్యవసాయం చేసే కుమార్కు శత్రువులెవరూ లేరు. భార్యా పిల్లల్ని ప్రాణంగా ప్రేమించేవాడు. అన్యోన్యమైన దాంపత్యం వాడది. తాజాగా తన భార్యలో వచ్చిన మార్పు కుమార్ను ఆశ్చర్యపరిచేది. పిల్లల భవిష్యత్ కోసం భయపడుతుందేమో, అందుకే ఇలా ప్రవర్తిస్తుందేమో అని ఆలోచిస్తూ సరిపెట్టుకునేవాడు. ఓ రోజు పొలం నుంచి వస్తున్న కుమార్ దూరంగా ఓ జంటను చూశాడు. అరెరే, కాపురాలు ఏకంగా పొలాల్లోకి వచ్చేస్తున్నాయే అంటూ పక్కనున్న మరో రైతుకు చెప్పాడు. ఇద్దరూ నవ్వుకున్నారు. దగ్గరకొచ్చాక ఆ జంటను చూసి షాక్ అయ్యారు. కుమార్కు మతిపోయింది. ఎంతో ప్రేమగా చూసుకునే భార్య ఇలా చేయడాన్ని తట్టుకోలేకపోయాడు. ఇంటికొచ్చిన ఆమెపై చేయి చేసుకున్నాడు. ఇంకోసారి ఇలా చేస్తే నరికి పారేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. అక్రమ సంబంధం అంటురోగం లాంటిది. అంత తేలిగ్గా వదలదు. సోములు దేవి చేసిన